బ్రహ్మ విష్ణువుల వాదనలతోనే అగ్నిలింగం ఏర్పడింది అన్న విషయం మీకు తెలుసా? ఒకసారి బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్ప అనే విషయంపై వాదించుకుంటూ ఉంటే వారి మధ్య అకస్మాత్తుగా అగ్నిస్తంభం ఉద్భవించింది. ఆ అగ్నిస్తంభానికి ఆది అంతాలు తెలుసుకోవాలని విష్ణువేమో వరహ రూపంలో లోతుల్లోకి తవ్వుకుంటూ వెళ్ళాడు. ఇక బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి ఎగిరిపోయాడు. కానీ ఎవ్వరికి ఆ అగ్నిలింగం మొదలు అలాగే చివరు కనిపించనే లేదు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఇది తేజో రూపం అయిన అగ్నిలింగం, ఇదే అరుణాచలం అని అనుగ్రహించాడు. ఈ క్షేత్రాన్ని తిరువన్నామలై అని కూడా అంటారు. ఆలయం ముఖమండపంలో ఉన్న నల్లరాతి నంది విగ్రహం ఎంతో ప్రసిద్ధి ఇక్కడ. ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చాలా మహత్యమైనది. ప్రతి పౌర్ణమి నాడు రాత్రి వేల మంది 14 కిలోమీటర్లు ప్రదక్షిణ కూడా చేస్తారు. ఈ క్షేత్ర మహిమను స్కంద పురాణం, విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం ఇలా 3 పురాణాల్లోనూ వివరించబడ్డాయి. ఓం నమ శివాయ.